హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సాగుతున్న అగ్ని పరీక్షలో రివ్యూకి బులెటిన్కి స్వాగతం. 11 ఎపిసోడ్ అప్పుడే ఇవాళ. సో బులెటిన్ చూసేద్దాం. టైటిల్ వచ్చేసి ఫోకస్ బ్యాటిల్, అంచనా చేయు లీడర్ అవ్వు అనేది మినీ టాస్క్. అగ్ని పరీక్ష అంటే లక్ పరీక్ష అని నా అభిప్రాయం. ఫెయిల్యూర్ గెలిచింది, ఇది కదా కిక్కు. సో డీటెయిల్స్కి వస్తే ఫస్ట్ నాకు అనిపించింది, నేను మూడో బులెటిన్కి చెప్పింది అగ్ని పరీక్ష లక్ పరీక్ష అని. అగ్ని పరీక్ష లాగా నాకు ఎక్కడా కనిపించట్లేదు. వీళ్ళందరినీ హౌస్ మేట్స్ అందరినీ కలిసి ఈ కంటెస్టెంట్స్ అందరిని కలిసి హౌస్ మేట్స్ ఎలా చేయాలి అనేటువంటిది కదా గేమ్ అంతా. ఎక్కడ అట్లా ఏం కనిపించట్లేదా నాకు. అక్కడ ఇదేదో ఈ చిన్న చిన్న టాస్క్లు ఏదైతే పెడుతున్నారో అవన్నీ నాకు తెలిసి మెయిన్ టాస్క్లకి అస్సలు ఏమీ పొంతనే కనిపించట్లేదు. ఇట్లాంటి చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి, కానీ మెయిన్ టాస్క్లు ఏదైతే 2-3 రోజులు తరబడి ఉంటాయో దానికి ప్రిపేర్ ఏం చేయట్లేదు ఇవి. మరికెందుకు ప్రిపేర్ చేయటం అంటే ఏంటి? దేనికి ప్రిపేర్ చేయటం? పైగా ఆయన ఏమో రణరంగం అంటున్నారు. రణరంగంలో కొంచెమైనా కనిపించాలి కదా, అది కదా కావాల్సింది అని అనిపిస్తుంది. లేదా ఇది అగ్ని పరీక్ష అని చెప్పి అగ్ని లేదు, రణరంగం అని చెప్పి అది రణరంగం ఏమి ఉండదేమో. చూద్దాం ఎట్ట అవుతుంది. ఒక వారంలో స్టార్ట్ అయిపోతుందిగా. సో ఇంకా డీటెయిల్స్కి వస్తే, ఇవాల్టి గేమ్ అంచనా వేయటం మెయిన్. ఫస్ట్ మినీ టాస్క్కి ఏంటంటే అంచనాలు వేసుకోవాలి. అది అంచనాలు వేసుకోవటం నేర్చుకోవాలి వీళ్ళు అని. అదే అంత మరీ రణరంగంకి ఏమి సిద్ధం చేస్తున్నట్లేదు. ఏం మినీ టాస్క్ ఏంటంటే అంచనా వేయటం. సో గేమ్ ఏంటంటే కొన్ని వస్తువులు తెప్పిస్తారు. మినీ టాస్క్ కొన్ని వస్తువులు తెప్పిస్తారు. దాని వెయిట్ ఏంటి, దాని క్వాంటిటీ ఏంటో, దాని సైజ్ ఏంటో అంచనా వేయడం అది. సో ఫస్ట్ ఐటమ్గా అందరిని 15 మందిని పిలిపించారు. ఫస్ట్ మనమరాలను తెప్పించారు. దాన్ని వేయి చేయాలి. దాన్ని ఒక బ్యాగ్లో పోసి, పేపర్ బ్యాగ్లో పోసి దాన్ని పెట్టేసుకోవాలి. అందరూ ఎంత పోయాలంటే 250 గ్రామ్స్ వరకు పెట్టుకోవాలి. ఇది టాస్క్. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఎవరో ఇద్దరు వచ్చారు, పోసుకున్నారు, వెళ్ళారు. ఆ తర్వాత నాగా వచ్చినట్టున్నారు. తర్వాత రెండోది తెలియదు ఎవరికి వచ్చారో. మూడో వాళ్ళు వచ్చే టైంకి నాకు తెలిసి శ్రేయాని అనుకుంటా. వచ్చే టైంకి శ్రీముఖి, అవును మనమరాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అంటే తక్కువ ఉంటాయి. ఇది ముందు చెప్పచ్చుగా, గేమ్కి ముందుగా చెప్పాలి, లేదంటే చెప్పకూడదు. ఒకళ్ళిద్దరికి తక్కువ, ఒకళ్ళిద్దరు వచ్చేసాక అది అప్పుడు చెప్పటం ఏమిటి? ఇది కరెక్ట్ కాదు. చెప్పాలి ముందే, గేమ్ ముందే చెప్పాలి. చూసుకోండి మనమరాలు వెయిట్ ఎంత ఉంటాయో అవన్నీ చూసుకోవాలి మీరు అనే దాంట్లో ఉండాలి. లేదంటే చుప్చాప్గా సైలెంట్గా ఉండాలి. చివరి దాకా అయిన తర్వాత మనమరాలు వెయిట్ ఎక్కువ ఉండవు కదా అని చెప్పాల్సింది. అది ఓకే, అంతవరకే. ఊరికని చెప్పేసి మిగతా వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా. కోర్స్ అందరూ హెల్ప్ దానికి తీసుకోలేదు, అంత పెద్ద పట్టించుకోలేదు దాన్ని, కాబట్టి సరిపోయింది. లేదంటే ఇద్దరికి అన్యాయం అయిపోయేది కదా. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళిద్దరి పర్స్పెక్టివ్లో అది కొంచెం చూసుకుని ఉండాల్సింది శ్రీముఖి. సో చివరికి చాలామంది వచ్చారు. శ్రీజ 210 గ్రామ్స్ వెయిట్ చేసి, అదే పావు కిలో దగ్గర 250 గ్రామ్స్ దగ్గరగా ఉండాలి. నియరెస్ట్ శ్రీజానే. సో తను గెలిచింది టీమ్ లీడర్గా. శ్రీజ తను చూస్ చేసుకుంది పవన్ కళ్యాణ్ని, ప్రియాని. వాళ్ళే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు అనేటట్టు కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంది టీమ్ గ్రీన్ తను. తర్వాత మట్టిలో బ్యాంబూ స్టిక్లు పెట్టారు, రకరకాల హైట్లో ఉన్నాయి. ఏది హైట్ ఎక్కువ అని చెప్పాలి, ఏది తీసుకోవాలి. అందరు లైన్లో వచ్చి నుంచున్నారు. తర్వాత ఎక్కువ పరిగెత్తద్దు అంది శ్రీముఖి. ఆ తర్వాత కొంచెం అందరూ కొంచెం ముందుకు వద్దాం అనే దాంట్లోనే ఉంటారు కదా. షాకిబ్ కూడా కొంచెం ముందుకు వస్తుంటా, షాకిబ్ నువ్వు చాలా ఆతృతలో ఉన్నట్టున్నావురా అని చెప్పింది.
తను ఒక యాంకర్. సపోర్ట్ చేయటం కానీ, డీమోటివేట్ చేయటం కానీ తన పని కాదు. తను జడ్జి కాదు, ఇంకా జడ్జి పని కూడా అది కాదు. సపోర్ట్ ఎవరిని చేయకూడదు, అలా అని డీమోటివేట్ ఎవరిని చేయకూడదు. అది రెండు చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. కాబట్టి షాకిబ్ వచ్చేసేది, నువ్వు వచ్చి అది ఎక్కడ న్యాయం? అఫ్ కోర్స్ తను సరిగ్గా ఆడలేదు, తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. కానీ అది తను చూసుకోవాల్సిన విషయం. శ్రీముఖి అందరినీ పక్కన పెట్టేసి షాకిబ్ నూరా అంటే అనేది అవసరం లేని పని. సో మొత్తానికి తను బ్యాంబూ స్టిక్స్ని షాకిబ్ తీసుకున్నారు. కరెక్ట్గానే ఒక స్టిక్ తీసుకున్నారు, అందరు వచ్చి స్టిక్స్ తీసుకున్నారు. కంపేర్ చేస్తే షాకిబ్ ఎవరిది పొడుగు ఎక్కువ అనేది చూడాలి. షాకిబ్దే స్టిక్ అదే బ్యాంబూ స్టిక్కే పొడుగ్గా ఉంది. తను విన్ అయ్యాడు, తను లీడర్ అయ్యాడు. దివ్యాని తీసుకున్నాడు ఒక మెంబర్గా. ఎందుకంటే తను తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి అనే దాంతో తను దివ్యాన్ని తీసుకున్నాడు. అంటే నీకు లేవో తెలివితేటలు అని శ్రీముఖి అంది. అంటే నా తెలివితేటలు ఉన్నా కూడా ఏమో అప్పుడప్పుడు ఆ టెన్షన్లో పని చేయట్లేదు అని చెప్పి సో దివ్య ఒక మెంబర్ దాంట్లో. తర్వాత నెక్స్ట్ గేమ్ తన టీంలో, నెక్స్ట్ గేమ్లో ఏమో స్ట్రాస్ జ్యూస్ తాగే స్ట్రాస్ని తెప్పించారు. ఎన్ని స్ట్రాస్ ఉన్నాయని కౌంట్ చేయమన్నారు. యాక్చువల్గా ఉంది 97 స్ట్రాస్ ఉన్నాయి దాంట్లో. నవదీప్ కూడా వచ్చి కౌంట్ చేశారు 97. అది మనకి చెప్పారు నెంబర్. నియరెస్ట్ నెంబర్ ఎవరు చెప్పారో వాళ్ళు గెలిచినట్టు. దాంట్లో నాగాను హరీషు కరెక్ట్గా 13 డిఫరెన్స్, ఎక్కువ తక్కువ 13 డిఫరెన్స్ వచ్చేటట్టు వచ్చారు. సో వాళ్ళిద్దరూ మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి అంటే నాగా అన్నాడు నేను టీం లీడర్ అవుతాను, నేనైతే నేను టీంలో తీసుకుంటాను అంటే అప్పుడు వెంటనే హరీష్ అన్నాడు అదేంటి నేనే టీం తీసుకుంటాను, నేను వేరే టీం తీసుకుంటాను, నేనే నా టీం చేసుకుంటాను, నువ్వు నన్ను తీసుకునేదేంటి అని చెప్పాడు. ఇక్కడ హరీష్ గారి ముక్కుసూటితనం నచ్చింది. గేమ్కి అదే కరెక్ట్. ముక్కుసూటిగా ఉండాలి, ఫేక్ మాస్క్ వేసుకోకూడదు. ముక్కుసూటిగా లేదు, నేనైతే నేను తీసుకోను, నువ్వు ఉన్నదాంట్లో అంత పెద్ద మంచి ప్లేయర్గా నాకేమనిపించట్లేదు అన్నట్టుగానే నువ్వే సరిగ్గా ఆడలేదు, నేను నిన్ను టీం లీడర్ అయినా నేను నిన్ను తీసుకోను. సరే ఇక నాగా ఏమంటాడు, ఓకే ఇంకేం చేస్తాను, నేనైతే నేను తీసుకునేవాడిని టీంలో, సరే నేనే పోటీ చేస్తాను లీడర్గా అని చెప్పాడు. సో నాగా వదిలేసి హరీష్ ఏమో టీం లీడర్ అయ్యాడు ఫస్ట్ టైము. ఇంకోటి కోపం నాకు తెలిసి హరీష్కి ఏంటంటే పైగా నాగా అన్నట్టున్నాడు నేను నీకు ఫస్ట్ బాక్స్ ఇచ్చా కదా నీకు, అయితే ఏంటి నాకేం లీడర్ బ్యాడ్జ్ ఇవ్వలేదు కదా నువ్వు, నేనేం స్వాప్ కూడా చేసుకోలేదు, ఎవరు నాతో స్వాప్ చేసుకోలేదు, సో నువ్వు నాకేం లీడర్ అవ్వాలని అనుకోలేదు, సో నేను లీడర్ అవ్వాలనుకోను అని చెప్పేశాడు ముక్కుసూటిగా. పైగా ఇంకా మరొకసారి తొక్కేయాలని ఉంటే అంటే కొంచెం వద్దులే ఇన్నోసెంట్గానే బిహేవ్ చేద్దామని నాగా ఇన్నోసెంట్గా ఉన్నాడు అప్పుడు. సరే ఓకే అని తప్పుకున్నాడు. నెక్స్ట్ సో హరీష్ తీసుకున్న టీం ఏంటంటే హరీష్ తీసుకున్న కంటెస్టెంట్స్ ప్రసన్న, కల్కి, వీళ్ళు టీం రెడ్. నెక్స్ట్ ఆలుగడ్డలను తెప్పించారు. వెయిట్ ఒక్కసారి ఏది ఎక్కువ వెయిట్ ఉంటుందో అది చూసుకోవాలి అని మీరు గెస్ చేయాలి అనేది గేమ్. శ్రేయ ఏమో దాంట్లో శ్రేయ ఉంది, ఉన్న ఆలుగడ్డల్లో చూసింది సరే ఏదో ఒకటి తీసుకుని చేతికి మళ్ళీ పక్కన పెట్టేసింది, వేరేది తీసుకుందాం అనుకుంది. అప్పుడు నవది వెంటనే ఏయ్ అని చెప్పి ఏదో వచ్చి అయిపోయింది అలా అరిచేసి, లేదు నువ్వు అది ముట్టుకున్నావు అదే ముట్టుకోవాలి. గేమ్ పరంగా అది, కానీ అంత ఓవర్ రియాక్ట్ అవ్వక్కర్లేదు. నవదీప్ భయపడిపోయింది పిల్ల. సో తను మొత్తానికి వెళ్ళిపోయింది, ఇంకేం చేస్తాం అని చెప్పి తను ఫస్ట్ తీసుకుందే తను క్యారీ చేసింది. సో దాంట్లో శ్వేత గెలిచింది, హయ్యెస్ట్ 350 గ్రామ్స్ ఉంది. తనేమో నాగాని అనుషాని తీసుకుంది, వాళ్ళు టీంలు. తర్వాత నెక్స్ట్ది
మిగిలిపోయారు ముగ్గురు: శ్రేయ, డాలియా, మనీష్. మనీషు, డాలియా కోర్స్ వాళ్ళిద్దరికీ ఎల్లో కార్డ్స్ ఉన్నాయి. సో ఎవ్వరు వాళ్ళని తీసుకోవాలనుకోలేదు, తీసుకోలేదు. ఇక మిగిలిపోయింది వీళ్ళు ముగ్గురు. ఎవరు లీడరు మీరే డిసైడ్ చేసుకోండి అంటే చూడండి. వెంటనే ఇక్కడ శ్రేయ కొంచెం ఓవర్ ఎగ్జైటెడ్ అయిపోయింది. నేనే అవుతాను, నేనే అవ్వాలి. అలా వర్కౌట్ అవ్వదు. అలా ఉంటే ఎవ్వడు ఒప్పుకోడు. నేను అవుతాను అని అంటారు. డాలియా ఏమంది, నేనే విన్నింగ్ క్యాప్టెన్ నేను అంటే, వీడు అన్నాడు, నేను విన్నింగ్ క్యాప్టెన్ లాగానే నేను కూడా వదులుకోను, ఒక పని చేద్దాం, మన ఇద్దరం కలిసి తన్ని ఒకళ్ళని ఎండుకున్నాం, తను ఒక్కతే అయిపోతుంది, తను కూడా మన ఇద్దరిలో ఒకళ్ళనే చూస్ చేసుకోవాలి అని చెప్పేసి నవదీప్ వెంటనే దాన్ని పట్టేసి, ఓహోహోహో ఏం ప్లాన్ మీది, ఏం స్ట్రాటజీ మీది, ఓవర్ స్ట్రాటజీ తింది మనీష్ది. ఏదో కొంచెం మీరేం వాడట్లేదు, మాకేం కనిపించట్లేదు అన్నట్టున్నారు కదా బిందు వాళ్ళందరూ కలిసి, అందుకని కొంచెం స్ట్రాటజీ వాడదాం అన్నట్టుగా అనుకున్నాడు. అదేం పిచ్చి స్ట్రాటజీ, అందరికి బేసిక్ తెలిసిపోయింది. బయటపడ్డాడు కాబట్టి ఇంకా వాడికే దెబ్బ తగిలింది. ఏమైందంటే నవదీప్ వెంటనే పట్టుకొట్టి, వీళ్ళు మా ప్లాన్ చేస్తున్నాను, ఇంకోటి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలని చెప్పి శ్రీముఖి అందరు కంటెస్టెంట్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు, లీడర్ ఎవరు కావాలి అంటే యునానిమస్గా అందరూ శ్రీయానే ఎన్నుకున్నారు. ఆ తర్వాత మనీష్ అది ఏం మాస్టర్ ప్లానో తెలియదు కానీ మొత్తానికి శ్రేయ అంటే చాలా ఆనందపడింది. అబ్బా నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను కనిపించలేదు అని అనుకున్నారు, ఇవాళ లీడర్ అయ్యాను, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏడ్చేదాన్ని మా అమ్మతో ఫోన్ చేసి, అమ్మ నేను ఓడిపోతున్నాను, కనిపించట్లేదు అని దాంట్లోనే ఉండేదాన్ని, ఇవాళ అమ్మ నేను లీడర్ అయ్యాను చూడు అని ఆనందపడింది. అప్పుడు వెంటనే మనీష్ తన్ని ఎత్తుకుని ఇయ్యే అన్నాడు. వెంటనే షాకిబ్ కూడా వచ్చాడు. ఇది ఫ్రెండ్షిప్ అనిపించింది. దాంట్లో నాకు ఎక్కడ గేమింగ్ ఏం కనిపించలేదు. గేమ్ అని ఉంటే ఆర్టిఫిషియల్గా ఉండేది, అక్కడ నాకేం ఆర్టిఫిషియల్ ఏం కనిపించలేదు. అది ఫ్రెండ్షిప్. ఇన్ని రోజులు ఉంటే ఫ్రెండ్షిప్ బాండ్ అవ్వదా? ఫ్రెండ్షిప్ బాండ్లో అవుతాయి, అటు గొడవలు అవుతాయి, కానీ బాండింగ్ అయితే అవుతుంది. అది సో బాండింగ్ అయింది. వాళ్ళు షాకిబ్ ఎత్తేసాడు. షాకిబ్ మనీష్ ఎత్తేసి తన్ని ఓకే లెట్స్ గో అని చెప్పి వాళ్ళ ప్లేసెస్లో కూర్చున్నారు. ఆ తర్వాత మెయిన్ టాస్క్ ఉంటుంది అనుకుంటే మధ్యలో జుజుబీ టాస్క్ ఒకటే పెట్టేశాడు. కోర్స్ జుజుబీ టాస్క్ కాదనుకోండి, అంటే పాపం ప్రమోషన్ చేసుకోవాలి. ఏమిటంటే స్పాన్సర్స్ వాళ్ళు ప్రమోషన్ లిప్ గ్లాస్, డాజ్లర్ లిప్ గ్లాస్ వాళ్ళు పాపం స్పాన్సర్ చేస్తున్నారు కదా, మాకే ఇంతవరకు ఒక్క స్లాట్ కూడా ఇవ్వలేదు అని అనుంటారు. ఒక స్లాట్ ఇవ్వండి మాకు, ఆల్రెడీ వారం అయిపోయింది అని ఉంటారు వాళ్ళు. కరెక్టే పాపం అని ఒక స్లాట్ పెట్టారు. వాళ్ళు కలర్స్ అన్నీ లిప్ గ్లాస్ కలర్స్ ఉంటాయి కదా, రకరకాల కలర్లు, ఎట్టా గుర్తుపెట్టుకుంటారో బాబోయ్ ఆ కలర్ని. అందరినీ కలర్లు పూసుకునేవన్నీ లిప్కి పూసుకునేవన్నీ అక్కడ పెట్టారు. చాలా రకాలు. దాంట్లో ఇద్దరిని రమ్మన్నారు ఆడవాళ్ళని. ఎవరిని? కల్కిని, ప్రియాని రమ్మన్నారు. పూసుకోండి ఏదో ఒక రంగు తీసుకుని. ఆ తర్వాత ఇద్దరు మగవాళ్ళని పిలవండి, మ్యాచ్ చేసిన ఏది వేసుకున్నారు, ఏ రంగు వేసుకున్నారని మ్యాచ్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకి ఇద్దరికి వేసుకుని లిప్పు ఇది బామ్ వేసుకున్న వాళ్ళకి, బామ్ కాదు లిప్ గ్లాస్ వేసుకున్న వాళ్ళకి, దాని కలర్ని గుర్తుపట్టిన వాళ్ళకి ఇద్దరికి పాయింట్లు వౌచర్ వస్తాయి వాళ్ళ నుంచి. అంటే కల్కి ఏమో ప్రసన్నాన్ని చూస్ చేసుకుంది, ప్రియా ఏమో షాకిబ్ చూసుకుంది. షాకిబ్ తీయలేకపోయాడు, ప్రసన్న తీశాడు. సో ప్రసన్నకి కల్కికి వౌచర్లు వాళ్ళ నుంచి వచ్చేసినాయి. ఇంకపోతే మెయిన్ పరీక్ష. ఇది అసలు పరీక్షే అంత పెద్ద కాదు అని అనిపిస్తోంది. మళ్ళీ లెక్క పరీక్ష. వీళ్ళు ఏదో ఉద్ధరించేస్తున్నాం అనుకుంటున్నారు జడ్జెస్, జ్యూరీ. ఇట్లాంటి గేములు పెట్టి ఏదో ఉద్ధరించేస్తున్నామని అనుకోకూడదండి, కరెక్ట్ కాదు. సో గేమ్ ఏంటంటే ఒక పెద్ద స్టాండ్ ఉంది, మెష్ స్టాండు. 5 లేయర్లు ఉన్నాయి. 5 లేయర్లు 5 బెలూన్లు సెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి పీకితే, ఒక సెట్ని పీకితే,
సో గేమ్ ఏంటంటే ఒక పెద్ద ప్రతి ఒక్క లేయర్లోనూ 5 లేయర్లు ప్రతి ఒక్క లేయర్లోనూ బెలూన్లు ఉంటాయి. దాంట్లో చెరొకటి దాంట్లో 2 బ్లాక్ బెలూన్లు ఉంటాయి. గేమ్ ఏంటంటే ఆ బెలూన్లన్నిటినీ ఒక్కొక్క లేయర్లో పుల్లలు రాడ్లు పెద్ద పెద్ద రాడ్లు కొన్ని అవి పట్టుకుని ఉంటాయి పడకుండా కిందకి. సో ఆ రాడ్ని ఒక్కొక్కటి తీయాలి టీం మెంబర్స్ వచ్చి. ఆ టీం మెంబర్స్ వచ్చి తీసిన తర్వాత ఏ బెలూన్ అన్న పడితే పర్వాలే, బ్లాక్ బలూన్ పడిందా ఏ టీం మెంబర్ అయితే వచ్చి ఆ పుల్లని తీశాడో ఆ టీం మొత్తం అవుట్ ఆఫ్ ద గేమ్. ఇది గేమ్. ఇది అంత పెద్ద గేమ్ కాదు, అదే అగ్ని పరీక్షకి పెట్టే గేమ్ అయితే కాదు. ఇట్లాంటి అంటే ఇంత దీనికి ట్రైనింగ్, దానికి ట్రైనింగ్ అంటే ఇట్లాంటి గేమ్లే ఉంటాయా బిగ్ బాస్లో? ఎవ్వడు చూడు. అట్లా అయితే రణరంగం అయితే చూద్దాం. ఆ రణరంగం దీన్ని అగ్ని పరీక్ష అని రణరంగం ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే. సో ఇంకో నియమం ఏంటంటే ఏదైతే ఇంకా నియమాలకు వస్తే ఏ పుల్లనైతే పట్టుకుంటారో అదే పుల్ల పట్టుకోవాలి. ఏ టీం అయితే మెంబర్ అయితే వస్తాడో వేరే టీం మెంబర్లో ఏ టీం చేయాలి నెక్స్ట్ అనే దానికి వాళ్ళే సెలెక్ట్ చేయాలి. సో ఇంకపోతే ఇంకా ఫస్ట్ లేయర్ వచ్చేసరికి శ్రీజ టీం నుంచి, శ్రీజ ఫస్ట్ గెలిచింది కాబట్టి తనదే ప్రయారిటీ. శ్రీజ టీంలో నుంచి ప్రియాని పంపించారు. తర్వాత తను పొల లాగేసింది ప్రియా హ్యాపీగానే. తర్వాత హరీష్ టీంలో సెలెక్ట్ చేస్తే హరీష్ వచ్చాడు. హరీష్ ఏమో మళ్ళీ లాగేశాడు. తర్వాత శ్రేయ టీం నుంచి అంటే మనీష్ వచ్చాడు. తర్వాత షాకిబ్ టీంని మనీష్ చెప్పాడు, షాకిబే వచ్చాడు. వీళ్ళందరూ లాగేశారు. నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ టీం మెంబర్గా ఇంకెవరు మిగిలింది? శ్వేత టీం మిగిలింది. శ్వేతానే వచ్చింది. పొరపాటున లాగింది, రాంగ్ కర్ర పట్టుకుంది, పడిపోయింది ఆ బ్లాక్ బెలూను. తను అవుట్. వాళ్ళ టీం మెంబర్స్ ఆడలేరు. అంటే అనుష, నాగా ఆడలేరు ఈ గేమ్ మొత్తం. ఇంకంటే పోతే నెక్స్ట్ లేయర్, ఫస్ట్ లేయర్ ఖాళీ అయిపోయింది. రెండో లేయర్కి ఏమో ఫస్ట్ ప్రసన్న వచ్చాడు, తీసేశాడు బెలూన్ని, అదే కర్రని. పడలేదు బ్లాక్ బెలూను. దివ్య వచ్చింది, దివ్య తీసేసింది. శ్రీజ వచ్చింది, శ్రీజ కూడా తీసేసింది. డాలియా వచ్చింది, డాలియా కూడా తీసేసింది. 5 టీంలు కదా, 4 ఒక రౌండ్లో అందరూ తీసేసారి, ఏం పడలేదు. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ కలికి వచ్చింది, రౌండ్ 2 స్టార్ట్ అయింది. ఇంకొకసారి తీయాలని అందరూ దాంట్లో కలికి తీసింది, పడిపోయింది. సో హరీష్ టీం అవుట్. తర్వాత 3వ లేయర్ తీయాలి బెలూన్. అంటే ఇప్పుడు 2 లేయర్లోనే 3 టీంలు ఉన్నాయి, అది సంగతి. చివరి దానికోసం 2 టీంలు పోట్లాడకూడదు, అంటే పోటీ చేసుకుంటాయి. సో 2 లేయర్లోనే 3 టీమ్స్ ఉన్నాయి. డాలియా వచ్చింది, తర్వాత ప్రియా వచ్చింది, తర్వాత చాకిప్ వచ్చాడు. ఒక రౌండ్ అయిపోయింది, ఏం పడలేదు బెలూను. నెక్స్ట్ రౌండ్లో శ్రేయ వచ్చింది, నీట్గానే తీసింది. ఆ తర్వాత శ్రీజ వచ్చింది, పీకింది, బెలూన్ పడింది. సో ఇంక మిగిలింది లాస్ట్ లేయర్లో షాకిబ్బు, శ్రేయ టీము వీళ్ళిద్దరే ఉన్నారు. సో ఫస్ట్ శ్రేయ వచ్చింది, దివ్య వచ్చింది, పడలేదు. డాలియా వచ్చింది, షాకిబ్ వచ్చాడు, పడలేడు. మనీషు, నార్మల్ పవను వచ్చారు, పడలేదు. శ్రేయ వచ్చింది, తీసింది, పడలేదు. నెక్స్ట్ దివ్య వచ్చింది, కాన్ఫిడెంట్గా వచ్చింది, ఒక కర్ర పట్టుకుంది, ఇంకేమి దాన్ని లాగేస్తాం, ఏం పడదు, ఎందుకంటే ఎక్కడో ఉంది ఆ బెలూన్, బ్లాక్ బెలూన్ కనిపించట్లేదు అంత పెద్ద అనుకుని పీకింది. అన్ని బెలూన్లు పడిపోయినాయి ఆల్మోస్ట్, ఇంకా బ్లాక్ బెలూన్ కూడా పడిపోయింది. దివ్య టీం, షాకిబ్ టీం అవుట్. మొత్తానికి గెలిచింది ఎవరు? శ్రేయ టీం. శ్రేయ టీంలో ఎవరున్నారు? ఇద్దరు ఎల్లో కార్డ్ హోల్డర్స్, డాలియా అండ్ మనీష్.
ఇది అసలైన గెలుపంటే. శ్రేయ ఏమో ఇంతవరకు ఫెయిల్యూర్ చూశాను అని చెప్తే, అది తను గెలిచేశాక అప్పుడు అందరూ జడ్జెస్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఫస్ట్ నేను నీ పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారు, మనీష్ గెలిచాడు కదా అనే దాంట్లో మనీష్ని పోర్ట్రేట్ చేద్దాం, అంటే కొంచెం చూపిద్దాం బాగా అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనీష్ గెలిచాడు కాబట్టి కొంచెం చూపించచ్చేమో అనుకున్నాను, కానీ మళ్ళీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది మరీ అంత ఘోరం కాదు, మనుషులే కదా. ముగ్గురు ఓడిపోయిన వాళ్ళు, ఎల్లో కార్డ్ వచ్చిన వాళ్ళు అంటే ఇద్దరు ప్లస్ శ్రేయ, ఇంతవరకు నేను సరిగ్గా ఆడలేదు అనుకుంది. ఇప్పుడు అమ్మ నేను ఆడి చూపించాను, గెలిచాను, పైగా ఓటమిని వాళ్ళని కూడా గెలిపించాను, ఓడుతున్న వాళ్ళని కూడా గెలిపించాను వాళ్ళిద్దరిని. ఇది గెలుపు అంటే అని శ్రీముఖి అయింది. 100% ట్రూ. ఒకటి హ్యాపీ, వీఆర్ హ్యాపీ. కానీ ఇంకోటి, అది లక్ బేస్డ్ గేమే. కొంచెం స్ట్రాటజీ ఉపయోగించింది కానీ మరీ చాలా ఉద్ధరించేసింది అనేటువంటిది అదైతే ఏం లేదు. అక్కడ బాగా ఆడారు, గుడ్. ఆ గేమ్కి ఏం కావాలో అదే ఆడారు, అంతే. ఇప్పుడు శ్రేయ ఏమనుకోవాలా, నెక్స్ట్ టైం నుంచి నేనే గెలిపించేస్తాను, నేనే ఇదంటే ప్రతిదానికి అవసరం లేదు. ప్రతిదానికి తను చెప్పుకోదని అనుకుంటున్నాను. కానీ అది తనకి ఈగోగా హర్ట్ కాకూడదు. అప్పుడు తను అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇది ఇవాల్టి గేమ్ అయిపోయింది. ఇంకపోతే డాలియా. సో శ్రేయ టీం గెలిచింది కాబట్టి డాలియాకి ఓట్ అప్పీల్ ఇచ్చింది. నేను తనే ఓట్ అప్పీల్ తీసుకుంటుంది అనుకున్నాను, కానీ డాలియాకి ఇచ్చేసింది. మనీష్ కూడా ఇచ్చి ఉండొచ్చు, ఏమి రీజనో తెలియదు. డాలియాకి ఫస్ట్ టైమా ఓట్ అప్పీలు? ఫస్ట్ టైం అయితే ఓకే, సెకండ్ టైం అయితే కరెక్ట్ కాదు. మనీష్కి రాలేదు, ఓట్ అప్పీలే రాలేదు పాపం. ఓకే, సో డాలియాకి ఓట్ అప్పీల్ వచ్చింది, ఓట్ అప్పీల్ చేసుకుంది. వర్స్ట్ ప్లేయర్ శ్వేత అని చెప్పారు. ఏమో అంత పెద్ద ఏమో కరెక్ట్ కాదనిపిస్తుంది అది, కానీ ఒకవైపు కరెక్ట్ అనిపిస్తుంది, ఒకవైపు కరెక్ట్ కాదనిపిస్తుంది. వర్స్ట్ ప్లేయర్ ఏమో శ్వేతకి ఇచ్చారు. నిర్లక్ష్యం వల్ల నువ్వు సరిగ్గా చూసుకోవాల్సింది, ఇంకొక పుల్ల సరిగ్గా రాగాల్సింది. ఫస్ట్ టైంలో నువ్వు ఓడిపోయావు కాబట్టి, నువ్వు టీంని ఓడించేసావు కాబట్టి నీకు వర్స్ట్ ప్లేయరు అని చెప్పి పాపం తను బాధగా ఉంది అయ్యో అనుకుని. తర్వాత వాల్యుబుల్ ప్లేయర్ ప్రియా అని చెప్పారు. ఇక్కడ తను కన్ఫ్యూజ్ చేసుకుందబ్బా. వచ్చేటప్పుడేమో నెల్లూరు అని రాసుకుంది, మళ్ళీ నేను బెంగళూరు నుంచి అని చెప్పింది. హౌ బెంగళూరు నుంచి అంటే ఎవడు ఓట్ చేస్తాడు నీకు? బెంగళూరు వాళ్ళు ఓట్ చేస్తారు, ఎవరైనా వాడి ఊర్ల వాళ్ళకి మేము ఓట్ చేస్తారు. కానీ బికాజ్ యు ఆర్ న్యూ, నువ్వు కొత్త, నువ్వు వాళ్ళకి అంత పెద్ద తెలియదు. మన వాళ్ళు అనే దాంట్లో ఉంటుంది కాబట్టి నీకు ఫస్ట్ నువ్వు నెల్లూరు అన్నావు, ఇప్పుడేమో బెంగళూరు అంటున్నావు. కొంచెం మాట చూసుకోవాల్సింది, చూసుకోలేకపోయాను. సో మొత్తానికి తనది నేను ఫైనల్ డిగ్రీని వదిలేసుకుని వచ్చాను, చూపించాలనుకుంటున్నాను, మా అమ్మ కోసం, మా ఫ్యామిలీ కోసం నిలబడాలనుకుంటున్నాను, బాగా ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్ డిగ్రీ వదిలేసి వచ్చాను నేను బిగ్ బాస్ కోసం, కాబట్టి నన్ను గెలిపించండి అని చెప్పి ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇది ఇవాల్టి గేమ్. మీ అందరికీ ఏమనిపించింది? బెస్ట్ ప్లేయర్ ఎవరు, వర్స్ట్ ప్లేయర్ ఎవరు అని మీరు కమెంట్ సెక్షన్లో వేయండి. అట్లాగే మీకు బెస్ట్ మూమెంట్ ఏమనిపించింది, వర్స్ట్ మూమెంట్ ఏమనిపించింది అని కూడా కమెంట్లో వేసేసేయండి. నాకైతే బెస్ట్ మూమెంట్ వాళ్ళు గెలవటమే. ముగ్గురు ఓడించిన వాళ్ళని గెలిచారు ఇవాళ అనేటువంటి ఇది కదా గెలుపు అంటే అని శ్రీముఖి అంది. ఆ ఘట్టం మాత్రం నాకు బాగా నచ్చింది ఇవాళ. సో మీరు కూడా మీకు నచ్చిన ఇదైతే ఏమన్నాయో సంఘటనలు మాకు చెప్పండి. అగ్ని అనిపించిందా లేదా కూడా చెప్పండి. ఓకే, సీ యు టుమారో.